అబ్రహాం గారికి కిడ్నీలు పోయినాయి, అవునా కదండి? కిడ్నీలు 2 కిడ్నీలు ఇన్ఫెక్షన్ వచ్చింది. మొత్తం ఒళ్ళంతా నీరేట్ అయిందండి నాకు. మొత్తం రాజమండ్రి హాస్పిటల్ చూపించాను నేను. డాక్టర్ గారు అమ్మ చూపిందా కిడ్నీలో మొక్కలు తీయాలన్నారండి నాకు. అప్పుడే 1 ఏడాది నుంచి బాధపడుతున్నాను నేను. అలాగా డాక్టర్ గారు చూపించిన కిడ్నీలో తేడా ఉందాక నీకు మొక్కలు వేస్తే కానీ తెలియదు అన్నారు. అలాగనే సరే అలాగే రాసామన్న సీట్ అని రాయించుకుని వచ్చేసాను నేను. ఇది పీతనూరు పాలెంలో దానిలు గారు ఉన్నారండి, అక్కడ ప్రార్థన చేస్తారు, అక్కడికి వెళ్ళండి అన్నారని. ఇక్కడికి వచ్చాను నేను. అప్పుడు 1.5 అయిందండి నాకు రోగంతో. నేను పీతనూరు వాళ్ళు పాలెం వచ్చేది నాకు నీరైతే ఎలా పట్టాలన్నాను నేను. ఆవిడ ఒళ్ళంతా నీరైతే ఎలా పట్టాలన్నాను. దానికి నేను అంత లావు అయిపోయాను. నేను కాలు ఎంత లావు అయిపోయినాను. నాకు ఒళ్ళంతా తల అంతా ఎంత లావు అయిపోయిందండి నాకు. డాక్టర్ గారు మందులు వాడినా సరే తగ్గలేదండి నాకు. 15,000 రూపాయలు అయిందండి నాకు. నేను చెయ్యి ఎలా పెట్టినానే నడిచి వచ్చేవాడు. నేను సైకిల్ కూడా తొక్కలేక ఉన్నాను. నేను దానిలు గారితో ప్రార్థన చేసినాను. 3 వారాలు వచ్చి ప్రార్థన చేసినాను. అలాగే ఉపవాసంతో రాకుండా వచ్చి ప్రార్థన చేసినాను. నేను తినేసి వచ్చేవాడు నీరసంగా ఉన్నప్పుడు. అలా తగ్గుతలేమంటే ఏంటంటే దానిలు గారు అన్నప్పుడు ఉపవాసంతో రాము నువ్వు, కఠిన ఉపవాసంతో రండి అంటే కఠిన ఉపవాసంతో అప్పుడు వచ్చాను నేను. ఫస్ట్ నేను కాలు విపరీతంగా ఎక్కడి నుంచి ఇలా లాగేసాను నాకు. ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే మొత్తం ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కాలు లాగడం తగ్గిపోయినాను పూర్తిగా. తగ్గిపోతే మళ్ళీ వారాలు అలాగా ఉపవాసంతో వచ్చాను నేను. ఫస్ట్ 4 వారాల్లో మొత్తం నాకు నడువది లాగడం, మొత్తం ఒళ్ళంతా నీరంతా లాగేసినప్పుడు సన్నంగా తయారైపోయాను నేను. దానికి వారం కంపల్సరీ ఇప్పుడు కూడా నేను ఉపవాసంతో వస్తున్నాను అక్కడికి. ఇప్పుడు వాలంటీర్ కింద ఉంటున్నాను పీతనూరు పాలెంని. దాని బాప్తిస్మం కూడా తీసుకున్నారు భార్యాభర్తలు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ టేబుల్ అన్ని మొత్తం అన్ని ఆయన